చాలా సంతోషం. ఆంధ్రప్రదేశ్ నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజున పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందుతూ ఉంది. అందులో భాగంగా మొన్ననే అనకాపల్లిలో శంకుస్థాపన చేసినటువంటి మెటల్ స్టీల్ ప్లాంట్ అనేది ఈ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి వరం. ఎందుకంటే 1,30,000 కోట్ల రూపాయలతో ఆ స్టీల్ ప్లాంట్ ని నిర్మించబోతా ఉన్నారు. ప్రపంచంలోనే పేరెన్నికన్న సంస్థ అది. మరి అలాంటి సంస్థని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, మరీ ముఖ్యంగా యువ నాయకులు లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఈ రాష్ట్రం వారికి రుణపడి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉన్నారు. అటు సూపర్ 6 పథకాలతో పాటుగా ఈ రోజున చూసినట్లయితే లక్షలాది కోట్ల రూపాయలని నిధులు తీసుకొచ్చి ఒక పక్క రాజధానిని బ్రహ్మాండంగా నిర్మిస్తున్నారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుని శరవేగంగా పూర్తి చేసి రైతులకు అందించే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. మన పక్కన ఉన్నటువంటి వెలుగొండ ఈరోజు చూసినట్లయితే దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు మొన్ననే నిధులు ఏర్పాటు చేసి త్వరలోనే నిర్మాణం పూర్తి చేసేటటువంటి వాస్తవ పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఈ రోజున ప్రభుత్వం చూసినట్లయితే టీడీపీ, జనసేన, బీజేపీ ఈ కలయిక ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈరోజు బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరీ ముఖ్యంగా ఈ స్టీల్ ప్లాంట్కు సంబంధించి మరి ఈరోజు చూసినట్లయితే దేశంలోనే అతి పెద్ద గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్రాజెక్ట్ ఇది. 1,35,964 కోట్లతో పెట్టుబడితో అతి పెద్ద ఉక్కు కర్మాగారాన్ని మన అనకాపల్లిలో నిర్మిస్తున్నారు. 1,00,000కు పైగా ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు లభిస్తా ఉన్న యువతకి ఇది పెద్ద వరప్రదాయిని. అదేవిధంగా చూసినట్లయితే స్కిల్ డెవలప్మెంటు, టెక్నికల్ ట్రైనింగు, పరిశ్రమల ద్వారా యువతకి దీర్ఘకాలిక అవకాశాలు కలిగించేటటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి ప్రపంచ స్థాయి కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నాయంటే ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఇటు లోకేష్ గారు అనండి, ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ప్రతి కార్యక్రమాన్ని కూడా వేగవంతంగా అదేవిధంగా నీతివంతంగా కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా చేస్తున్నటువంటి విధానాన్ని బట్టి ఈ రోజున ఈ భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచం మొత్తం కూడా ఇటు చూస్తూ ఉందంటే వీళ్ళు చేస్తున్నటువంటి వాస్తవ పరిస్థితులను గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకా చూసినట్లయితే ఒకసారి గమనించండి, ప్రతిపక్షాలకు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఒకటి, ఖచ్చితంగా అభివృద్ధిని మీరు కూడా ఆహ్వానించండి. అంతే తప్ప ఇక్కడ అభివృద్ధి జరుగుతా లక్షలాది కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తా యువతకి బంగారు భవిష్యత్తు ఉంటుంటే దాన్ని ఎక్కడో రకంగా మీరు రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేయటం సమంజసం కాదని సందర్భంగా తెలియజేస్తున్నా. అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి చూడండి ఎన్ని వేల ఉద్యోగాలు వచ్చి ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినాయో. అటు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ ఇటు టీచర్స్కి సంబంధించి కానీ వేలాది ఉద్యోగాలు. టీచర్లకైతే 16,500 కొత్తగా పోస్టులు ఇవ్వడం జరిగింది. పోలీసు వారికి అయితే బ్రహ్మాండంగా దాదాపు 6,500 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా బ్రహ్మాండంగా అన్ని రంగాల్లో కూడా ముందుకు పోతా ఉంది. చూసినట్లయితే అమరావతి నిర్మాణంలో కూడా ఈ రోజున మనందరి కళ్ళ ముందు కనపడతా ఉంది 50,000 కోట్ల రూపాయల నిధులతో రకరకాలైనటువంటి అన్ని నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. బ్రహ్మాండంగా క్వార్టర్స్కు సంబంధించి పూర్తయి ఈ రోజున మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చి చూస్తున్నటువంటి అభినందించినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఉన్న వాస్తవాల్ని కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని 15 ఏళ్ల పాటు కొనసాగించాలనేటువంటి దృఢ సంకల్పం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కృషిని అటు మోడీ గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేదానికి అహర్నిశలు ఇటు ఉద్యోగస్తులు కానివ్వండి, ఇటు అదేవిధంగా రాజకీయ వేదికలకు కానీ ముందుకు పోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ మంచి పరిణామాన్ని మనం అందరం కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించి ఈ అభివృద్ధిలో మనం కూడా పాలు పంచుకోవాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటూ మరొక మారు ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు అదేవిధంగా కృతజ్ఞతలు కూడా ఈ రాష్ట్రం తరపున తెలియజేస్తాను.